ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ దినము మనము గత బోధనకు కొనసాగింపుగా అబ్రహాము మరియు లోతు జీవితాల్లో జరిగిన ఒక అత్యంత కీలకమైన ఘట్టాన్ని ధ్యానించబోతున్నాము. ఒక మానవుడు తన జీవితంలో తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలే అతని భవిష్యత్తును నిర్ణయిస్తాయి. లోతు మరియు అబ్రహాముల జీవితం నేటి క్రైస్తవ జీవితానికి ఒక నిలువుటద్దం. అబ్రహాము దేవుని వాగ్దానాన్ని నమ్మి అడుగులు వేయగా, లోతు మాత్రం తన కళ్ళకు కనిపించే ఆకర్షణల వెనుక పరిగెత్తాడు. ఈ రోజు మనము ధ్యానించబోయే ఈ లేఖన భాగము లోతు తన సొంత నిర్ణయాల వల్ల ఎలాంటి బంధకాల్లో చిక్కుకున్నాడో మరియు అబ్రహాము తన బాధ్యతను ఎలా నెరవేర్చాడో వివరిస్తుంది. ఆదికాండము 14వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే, ఈ వచనము మనకు ఒక భయంకరమైన సత్యాన్ని చూపిస్తుంది. లోతు అబ్రహాముతో కలిసి ప్రయాణం ప్రారంభించినవాడు, కానీ ఆత్మీయ ప్రయాణంలో ఐశ్వర్యం పెరిగే కొద్దీ లోతు దృష్టి దేవుని నుండి లోకం వైపు మళ్ళింది. లోతు ఒక్క రోజులో దేవుని నుండి దూరం కాలేదు. మొదట లోతు సొదొమ వైపు చూశాడు, తరువాత గుడారం వేసుకున్నాడు, చివరకు అక్కడే కాపురమున్నాడు. ఇది పాపంతో రాజీ పడటం. లోతు నివసించిన సొదొమ పట్టణం అపవిత్రతకు నిలయం. నేను పాపం చేయడం లేదు కదా, కేవలం ఆ పట్టణంలోనే ఉంటున్నాను అని లోతు అనుకుని ఉండవచ్చు. కానీ లోకం మనల్ని మొదట ఆహ్వానిస్తుంది, కానీ చివరకు సంకెళ్ళు వేస్తుంది. లోతు ఏ ఆస్తి కోసమైతే అబ్రహామును విడిచిపెట్టాడో, నేడు శత్రువులైన రాజులు అదే ఆస్తిని పట్టుకుని పోయారు. మనం దేవుని కంటే ఎక్కువగా దేనిని ప్రేమిస్తామో అదే మనల్ని బంధించే సంఖ్యలుగా మారుతుంది.